ఏ మాట కా మాటేనొల్లా ఫ్రీ అన్న మాట వినబడితే చాలు కొందరు ఎంత దిల్కుష్ అవుతారంటే అసలు ఆ ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకునేదాకా నిద్రపోనే ఓరమ్మా. అవసరమైతే అంగీలు చింపుకుంటారు, దమాకులు ఖరాబు చేసుకుంటారు, లొల్లులు జౌడాలు పెట్టుకుంటారు, ఆఖరికి లాఠీ చార్జీల దెబ్బలు కూడా తింటారు. అట్లుంటది మరి పుక్కిడికొచ్చే సొమ్ము మీద పాయరం అంటే. ఆ, ఇప్పుడు గిట్లెత్తుకంటున్నా అని అంటారా? ఎందుకో చెప్తా గాని పాండ్రి నా ఎంబడి. అసలు జనాలు ఎట్లుంటుర్రంటే పుక్కడికి ఏదొచ్చినా సరే ఉత్తగెందుకు ఇడిచిపెట్టాలన్నట్లే ఉంటారోళ్ళ. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడల పాల ట్యాంకర్ బోల్తపడ్డది. ఇక ఇంకేమున్నది, డ్రైవర్ కు దెబ్బలు దాకి ఆయన తన్లాటల ఆయన ఉంటే జనం తన్లాటల జనం ఉన్నారోళ్ళ. ట్యాంకర్లకెళ్ళి పాలు ఎగజింబుతుంటే వీళ్ళు బకెట్లు బగోళ్ళు తెచ్చుకొని ఇగో గిట్ల ఎగబడ్డారు. ఇగో జ్ఞానజుడు సన్నగా దారొస్తుంటే కూడా ఓపిక తోటి బకెట్లు ఎట్లా పెట్టిండో. ఓ గడ్డపార అందుకొని పొడవకపోయినవే పెద్దనా, కళ్ళు మూసి తెరిచి అంతల్నే నిండిపోవు. ఇగో వీళ్ళు చూడు శంబులు బగోళ్ళు సాలయని బకెట్లే తెచ్చుకొని ముంగడ పెడుతుర్రు. మిరియాల కూడా బైపాస్ రోడ్ అంతా గిట్లా ఆగమాగం అడిబడివా అయిందల్లా. రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అయింది. అయి పెద్దక్కలు కూడా వచ్చిరు కదా, జర ఆలస్యంగా ఎరికైనట్టున్నది వీళ్ళకు. అంతేనా అక్కలు? ఇగో గీననే ఉన్నాయి అయిపోయినాయా, నాకు ఇప్పుడే ఎరికేంది అనుకుంటా వస్తున్నట్టు కొడుతుండు. ఆ ఈ వీడియోలో పడుతున్నావు ఏం మొహమాట పడకు నువ్వు. మొత్తానికి ఫ్రీ పాల కోసము జనాలు చాన్నే కష్టపడ్డారు. ఇగో పొయ్యి షాయి చేసుకుంటారో లేకుంటే ఈ పాలతోని తానాలు చేస్తారో మరి. ఇగో గిట్లుంటది మరి ఫ్రీగా వస్తుందంటే. ఇట్లున్నదా, అటు ఉత్తరప్రదేశ్ లో కూడా పొలాల్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తపడ్డది. ఇంకేమున్నది, కింద వాడుతున్న నూనెను అక్కడ జనం ఏ తీళ్ళ కాపాడిరో చూడుర్రి మీరే. డ్రైవర్ ఎట్లుంటేంది, క్లీనర్ కు దెబ్బలు తాకుతేంది, మనకు ట్యాంకర్లు ఉన్న నూనె పాలు ఇవే ముఖ్యమాయే. ఇవి పట్టుకోవడే ఇంపార్టెంట్ అయ్యే మనకు. ఇగో గిట్లనే ఉన్నది కథ కదా.